సింగపూర్కి వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ గురించి మాట్లాడదాం. సో అది వచ్చేసి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వస్తారు, మంచిగా పని చేస్తారు, ఓకే మంచిగా పార్ట్ టైంకి వెళ్తారు, లేకపోతే ఏదైనా ఫుల్ టైం జాబ్ సెక్యూర్ చేసుకొని ఎస్ పాస్ కానీ వర్క్ పర్మిట్ కానీ తెచ్చుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే 2-3 సంవత్సరాలు పని చేసినా సరే వాళ్ళ చేతిలో ఎటువంటి మనీ అనేది మిగలదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్స్ అలా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేటివి దాని రకంగానే. ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తున్నారంటే వాళ్ళ దగ్గర 1,50,000 ఖర్చులు పెట్టుకుంటారు. ఓకే, ఆ రకంగా మీరు ఎన్ని సంవత్సరాలు పని చేసినా సరే మీకు ఎటువంటి మనీ అనేది చేతిలో మిగలదు అనమాట. ఈ వీడియోలో కొన్ని టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఒకవేళ మీకు యూస్ అయితే అది మీరు ఫాలో అవ్వచ్చు. సో నేనేం చెప్తున్నానంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా మంది వినే ఉంటారు. సో మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అది చాలా పాపులర్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక 6 months ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ అనేటివి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, అలా పెట్టుకుంటే ఒకవేళ మీకు జాబ్ పోయినా సరే, లేకపోతే ఎటువంటి ఆపర్చునిటీ అయినా మీ దగ్గరకు వచ్చినా సరే, అది గ్రాప్ చేసుకోవడానికి మీ దగ్గర అథారిటీ అనేది ఉంటుంది మీ ఎమర్జెన్సీ ఫండ్ మీద. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత మనీ శాలరీ అనేది వచ్చినా సరే షాపింగ్ ద్వారానో, లేకపోతే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ద్వారానో, లేకపోతే డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, వాళ్ళ కమిట్మెంట్స్ కి తగ్గట్టుగా మొత్తం అనేది స్పెండ్ చేసేస్తున్నారు. ఓకే, అందుకని కనీసం మీకు 100% లో కనీసం 30% మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ అనేది చేయాలి. ఇన్వెస్ట్ అంటే ఖచ్చితంగా మీ ఎమర్జెన్సీ ఫండ్స్ గాను, లేకపోతే ఏదన్నా చిన్నగా బ్యాంక్ లో సేవ్ చేసుకోవడం గాను, లేకపోతే ఏదన్నా చిన్నగా గోల్డ్ కొనుక్కోవడం గాను, ఏదన్నా ఏ రకంగా అయినా సరే కొంచెం ఒక 30% మినిమం మీరు ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే సేవ్ చేయడమో ఖచ్చితంగా కంపల్సరీగా పెట్టుకోవాలి. అలాగైతేనే ఒక 2-3 సంవత్సరాల తర్వాత పని చేసినా సరే ఒక ధైర్యంతో మీరు మళ్ళీ ఇండియాకి రాగలరు. సో ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ 2 years పని చేసిన వాళ్ళనైనా సరే, లేకపోతే 3 years పని చేసిన వాళ్ళైనా సరే, ఏంటి బ్రో ఏంటి సేవింగ్స్ చేశారా ఇండియాకి వెళ్తున్నారంటే, లేదు సార్ అంతగా మనీ ఏం సేవ్ చేయలేదు, మనీ మొత్తం మంత్లీ ఫ్యామిలీకి పంపించాను, లేకపోతే ఫ్యామిలీకి ఇదంతా కొనుక్కొని వెళ్తున్నాను, ఏదో ఒక రీజన్ చెప్పేసి చేతిలో ఒక $2,000 లేకపోతే $3,000 తీసుకుని ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 3-4 నెలల్లోనే ఆ డబ్బులు అనేది మీకు తెలుసు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అది చేయడం ఇది చేయడం అది కూడా అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆ మనీ అనేది పాకెట్స్ అనేది ఎంటీ అయిపోతాయి. సంపాదించుకోవడానికి మళ్ళీ అబ్రాడ్కి రావడము, లేకపోతే జాబ్స్ వెతకడమే, ఆ రకంగానే మనీ అనేది అయిపోతుంటుంది. ప్లీజ్ మేనేజ్ యువర్ మనీ, అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ గా కానీ సేవ్ చేసుకోండి, లేకపోతే మీ ఫ్యూచర్ కి ఒక 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ పక్కన అనేది పెట్టండి. ఆ రకంగా మీరు ఎక్కువ మీ కెరియర్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఓకే, సో ఈ రకంగా ఏమైనా సజెషన్స్ కావాలంటే సో కెరియర్ కౌన్సిలింగ్ కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మెయిన్లీ మేము స్టూడెంట్ పాస్కి అయినా సరే, లేకపోతే సింగపూర్లో సక్సెస్ కెరియర్ కోసం సజెషన్స్ అనేది ఇస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ.